హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లేడండి. ఈరోజు మా సిస్టర్ బర్త్డే అండి. మా అన్న వాళ్ళ పాప అనమాట. ఇంకే సెకండ్ బర్త్డే అయితే చేస్తున్నారు. అక్కడికి మా ఫ్యామిలీ మొత్తం, మా సంఘస్థులు అందరం వెళ్ళామన్నమాట. ఇంతకీ ఆ బర్త్డే ఫంక్షన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే ఈ వీడియోలోకి అయితే మేము ముందుకు వచ్చేసాను. మా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని కొద్ది మాటలుగా మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. సో ఒక్క నిమిషమేనండి, వీడియో తప్పకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బిడ్డల్ని కనేస్తున్నటువంటి బిడ్డల జీవితాలు దేంతో నింపబడాలంటే జ్ఞానముతో, సర్వ సంపదలతో, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో ఆ బిడ్డలు నింపబడాలి. ఈ సంపదలు జ్ఞానం చేత ఏని కొడితే ఈ రోజున సర్వ సంపదలు రావాలంటే ఇళ్ళు, వాకిళ్ళు, ధనము, ధాన్యం, పొలం, ఆస్తి, అంతస్తు ఇవన్నీ కూడా జ్ఞానం ద్వారా రావు. సంపాదన ద్వారా, సంపాదించినటువంటి సొమ్ము ద్వారా ఇవన్నీ వస్తాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటిది ఏంటనగా జ్ఞానము చేత, ఏంటంట, జ్ఞానము చేత వారి ఇంటి గదులు నింపబడతాయి. అటువంటి మేలును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చిట్టిని భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి శ్రేష్ట బిడ్డను బట్టి, బహుమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ శ్రేష్ట, హ్యాపీ బర్త్డే టు యూ. Greetings to you, many greetings to you, many greetings, many greetings, many greetings to you. Happy long life to you, happy long life to you, happy long life, happy long life, happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Shrestha. May God bless you, dear. సో ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కేక్ అయితే పెడుతున్నారు. ఆ పాస్టర్ అమ్మ గారిని పిలుస్తున్నారు, కేక్ పెడదాం రా అని. పాస్టర్ అమ్మ గారు కూడా వచ్చారండి. చూడండి, ఇద్దరు తినిపించారు. ఇంతకీ మా పాస్టర్ గారు ఇప్పుడు పాప వాళ్ళ నాన్న, అమ్మ వీళ్ళందరూ కూడా సొంత అన్నదమ్ములండి. మా పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు పాపేరనమాట. మాకు కూడా రిలేటివ్స్ ఏనండి. పాస్టర్ గారు కూడా అన్న, వదిన అని పిలుస్తాం. మాకు ఎంతో ఆదరణగా ఉంటారనమాట. ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. యూనిస్ కూడా వచ్చింది. చూడండి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. యూనిస్ కూడా మా పాస్టర్ గారి వల్ల అన్నదమ్ముని పాపనండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేస్తుంటే యూనిస్ శ్రేష్ఠ చూడండి ఏం చేస్తుందో, ఆ గ్యాప్లో ఏళ్ళు పెట్టి కేక్ అంతా తినేస్తుంది అనమాట. చూడండి, ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఈ ప్రార్థన చేసే గ్యాప్లో తినేస్తున్నారండి. మొన్న మా జెసికా కూడా ఇలాగే చేసింది. అసలు 4 ఏళ్ళు పెట్టి తింటుంది ఆ క్రీమ్ అంతా. వాళ్ళ అమ్మ చూసి అయితే కేక్ అంతా తుడిచిందనమాట, క్రీమ్ అంతా. ఈ లోపల వాళ్ళ నాన్నని పిలిచిందనమాట వాళ్ళ అమ్మ. కేక్ అంతా తినేసి చూడండి ఎలా అరుస్తుందో, వాళ్ళ అమ్మ తుడుస్తుందని. ఈ లోపల వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వచ్చి కేక్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. ప్రార్థనలో చూడండి అందరూ ఏకీభవిస్తుండగా ఏమీ పని చేసింది. వాళ్ళ నాన్న చూసి 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 ఇంకా కేక్ మొత్తం తింటుందని. ఎందుకంటే మా జెసికా చూడండి ఎక్కడ కూర్చొని ఉందో చూస్తూ ఉంది. వాళ్ళ అక్క కనపడలేదో ఏమో మరి. మొత్తానికి శ్రేష్ఠ వాళ్ళ నాన్న అయితే కేక్ని తీసుకెళ్ళిపోతున్నాడండి. ఆడ పెడితే తినేస్తుందని. ఆ లాస్ట్లో పెట్టించి ముక్కలు కోపించి ప్రతి ఒక్కరికి కేక్ని అయితే ఇచ్చారండి. కూల్ కేక్ అది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. శ్రేష్ఠ అయితే చూడండి చేయలే ఎలా కూర్చొని చూస్తుందో. వాళ్ళ నాన్న కేక్ తీసుకెళ్ళిపోయాడని అయితే చూస్తుందండి. చూడండి ఎలా చూస్తుందో, బొగ్గలు వేసుకొని. చాలా క్యూట్గా ఉంది కదా. వీళ్ళైతే సండే స్కూల్ టీచరు సార్ అనమాట. మీకు తెలుసు కదండి, మేము సండే స్కూల్ పిల్లలకి ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళు కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉండి ముందుకు నడిపిస్తారనమాట. ఇక్కడ
ఇక్కడ చూడండి పాప వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న, నాన్న, అమ్మ ఒక ఫోటో అయితే దిగుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి పాప వాళ్ళ మేనత్త, మామయ్య కూతురు అనమాట. ఆ అక్క పాపక్క పేరండి. అన్న అంటే మా పాస్టర్ గారికి కూడా చెల్లి అవుతుందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి అయితే దిగేశారు. తర్వాత మా ఫ్యామిలీ కూడా వెళ్ళామన్నమాట. మా హస్బెండ్స్ అయితే ఫోటోలోకి రాలేదు, కానీ మేమైతే వెళ్ళేసి గిఫ్ట్లు ఇచ్చేసి ఫోటో అయితే దిగేసామన్నమాట. చూడండి ఏమన్నా ఉంటుందేమో గిఫ్ట్లు చేతిలో పట్టుకొని తీసుకుంటుందేమో చూడండి, మొహాలు చూస్తూ ఉందన్నమాట శ్రేష్ఠ. కదిలిస్తే మాత్రం చాలా బాగా మాట్లాడుతుందండి. అత్త రా కూర్చో అన్నట్టుగా ఫోటో అయితే దిగేసాము. కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ మా వదిన అనమాట, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కూతురు, తెలుసు కదా మీకు, సుజాత వదిన అన్నం అయితే తింటుందనమాట. ఇదిగోండి ఇక్కడ అత్తమ్మ అయితే ఉంది. అత్తమ్మ తినే అన్నం చూడండి, కొంచెం తింటుందండి, అసలు ఎక్కువగానే తిన్నారు అత్తమ్మ అయితే. ఇంకా అందరూ మా రిలేటివ్సేనండి. ఇంకా ఈ ఇల్లు అయితే మా అన్న వాళ్ళ, అంటే బర్త్డే ఫంక్షన్ జరుగుతున్న అన్న వాళ్ళ ఇల్లు. లోపల కూడా చాలామంది అన్నం తింటున్నారనమాట. ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఎవరు కూర్చో ఉన్నారో చూడండి, మా వదిన అండి, మా పెద్దమ్మ కోడలు. మొన్న ఒక ఫంక్షన్లో ఇంట్రడ్యూస్ చేశాను కదా, ఏమైతే పాపను తీసుకొచ్చిందండి, అందుకని ఇక్కడ కూర్చొని తింటుందనమాట. చూడండి ఫోటో ఎలా చూస్తుందో, పలకరిస్తూ ఉన్నారు, నవ్వుతుందనమాట. ఇక్కడ అందరూ ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారు. ఈమె వచ్చి పాస్టర్ గారి వాళ్ళ పెద్ద చెల్లెలండి. చూడండి పరిచర్య చేస్తూ ఉంది, అందరికీ నీళ్ళ గ్లాసులు అట్లా అందిస్తుంది. ఇక్కడ మా పాస్టర్ గారు అన్నతోటి మాట్లాడుతున్నారు, ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. మేమైతే వెళ్తున్నాం. అక్క, జోష్న ఇక్కడ ఉన్నారు చూడండి, ఇక్కడంతా తింటూ ఉన్నారండి అందరూ. ఇక్కడైతే అదిగోండి సండే స్కూల్ టీచర్ సారు హాయ్ చెప్తున్నారు వీడియోకి. వీళ్ళైతే చాలా ప్రేమగా ఉంటారండి మా దగ్గర. ఇదిగోండి నాని చూడండి ఎక్కువ చేస్తున్నాడు, నమస్తే పెడుతున్నాడు. ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారండి. నేను కూడా పెట్టుకుందామని వెళ్ళే లోపల ఇదిగోండి బన్ను తీసుకొచ్చి నాకైతే ఇచ్చేసింది. ఇలా అయితే బర్త్డేని ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.